సో గైస్ ప్రీవియస్ క్లాస్లో ఎఫ్ఎం యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం కదా. సో ఎఫ్ఎంలో డిసిషన్ ఎప్పుడైనా సరే సింగిల్ వేలో ఉంటుందా, అన్ని యాంగిల్స్తో ఆలోచించాలి, అన్ని యాంగిల్స్తో థింక్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయో కూడా ఐడెంటిఫై చేయాలి. సో మేనేజర్ మీకు ఫ్రీగా షేర్స్ ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి? మిమ్మల్ని ఓనర్స్ చేస్తున్నాడా, మీతో స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నాడా? సింపుల్, ఓనర్గా చేస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు, కాకపోతే మీతో ప్రాపర్గా వర్క్ చేయించుకునే ఫెసిలిటీ వాళ్ళకి వస్తుంది. ఓకేనా? సో ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేద్దాం. ఏంటి మెటీరియల్ లేదా ఇందులో? రేస్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి అందరితో? సో వన్ మోర్ డౌట్, మనకి ఏమైనా డబ్బులు కావాలంటే యాజ్ ఏ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫండ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఈక్విటీతో ఇష్యూ చేయడం బెటరా, డెట్తో ఇష్యూ చేయడం బెటరా? వన్ వర్డ్ ఆన్సర్ ఉండకూడదు. ఫస్ట్ ఇంటెన్షన్ ఆలోచించాలి. మేనేజ్మెంట్ ఇంటెన్షన్ ఏంటి? మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు షేర్ ద ఓనర్షిప్, దెన్ విచ్ వన్ ఈజ్ గుడ్? ఈక్విటీ. మేనేజ్మెంట్ ఓనర్షిప్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఈక్విటీతో ఇష్యూ చేయండి. లేదు మేనేజ్మెంట్ ఓనర్షిప్ షేర్ చేసుకోవడానికి ఇష్టం లేదు అనుకుంటే మంత్లీ ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేసి డెట్ ద్వారా రైజ్ చేయండి. మేనేజ్మెంట్ ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్ కన్సిడర్ చేయాలి. డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఎప్పటికీ ఉండకూడదు. ఓకేనా? సో వాటికి సంబంధించి స్టోరీస్ చూసాం. మిస్ అయిన వాళ్ళు ఒకసారి రికార్డింగ్ వినండి. సో ఈరోజు కొంచెం ప్రాబ్లమేటిక్ పార్ట్ సైడ్ వెళ్దాం. టైం వాల్యూ ఆఫ్ మనీ. ఖచ్చితంగా ఈరోజు అర్న్ చేసే 1 రూపీ, మన ఫ్యూచర్లో అర్న్ చేసే 1 రూపీ రెండు ఈక్వల్ కాదని చూసాం. ఎందుకు ఈక్వల్ కాదో కొన్ని రీజన్స్ చూసాం. సో మరి ఆ టైం వాల్యూ ఆఫ్ మనీని హ్యాండిల్ చేయడానికి వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మనీ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ విత్ గ్రోత్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే మనకి ఎఫ్ఎం బేసిక్స్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఈరోజు అట్లీస్ట్ ఒక 2 కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి బయట తీయండి క్యాలిక్యులేటర్స్ అన్నీ కూడా. సో ఫ్యూచర్ వాల్యూ. సో వాట్ ఈజ్ మీన్ బై ఫ్యూచర్ వాల్యూ? సింపుల్గా ఈరోజు మీ దగ్గర 1 lakh ఉంది అంటే ఈ 1 lakh అనేది 2 years తర్వాత ఎంత ఉంటుంది? లెస్ దాన్ 1 lakh, గ్రేటర్ దాన్ 1 lakh? జస్ట్ ట్రై టు ఆన్సర్. మీ దగ్గర ఇప్పుడు 1 lakh అమౌంట్ ఉంది. ఈ 1 lakh అనేది 2 years తర్వాత దాని వాల్యూ 1 lakh ఉంటుందా, లెస్ దాన్ 1 lakh ఉంటుందా, గ్రేటర్ దాన్ 1 lakh ఉంటుందా? బాగా థింక్ చేసేటప్పుడు నేను అడుగుతున్నది వాల్యూ, నాట్ అమౌంట్. అమౌంట్కి వాల్యూకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను ఒక మొబైల్ కొనాలంటే 1 lakh అవుతుంది ఈరోజు. ఓకేనా? ఇదే 1 lakhతో 2 years తర్వాత మొబైల్ కొనగలనా అంటే 1 lakhతో కొనలేను. ఎందరితో కొంటాను? మేబీ 1,10,000తో కొంటాను. ఇది మీనింగ్ ఏంటి? 1 lakh వాల్యూ అనేది ఫ్యూచర్కి ఏమైంది? ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. పేరుకి మాత్రమే ఇంక్రీజ్, కానీ దాని పర్చేసింగ్ పవర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో మీరు అమౌంట్ అడిగితే ఇంక్రీజ్ అయిందని చెప్పాలి, వాల్యూ అడిగితే డిక్రీజ్ అయిందని చెప్పాలి. క్లారిటీ వస్తుందా? ఈరోజు 1 lakh వాల్యూ, ఈరోజు 1 lakh అమౌంట్ ఫ్యూచర్లో ఎంత అవుతుందంటే 1,10,000 అవుతుంది. ఈరోజు 1 lakh వాల్యూ ఫ్యూచర్లో ఏమవుతుందంటే లెస్ దాన్ 1 lakh అవుతుంది. సార్ వాల్యూ ఎందుకు రెడ్యూస్ అవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ కొనే మొబైల్, ఇక్కడ అదే మొబైల్ కొనాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అంటే వాల్యూ ఏమవుతుంది అనుకున్న పర్చేసింగ్ పవర్ ఏమైపోతుంది? పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అవుతుంది. అమౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 1 lakh ఉన్నది 1,10,000 అవుతుంది. అంటే అమౌంట్ ఇంక్రీజ్ అయింది, కానీ సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కొంటున్నాం కదా. దాని మీనింగ్ ఏంటి? వాల్యూ తగ్గిపోయింది, అమౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఇక్కడ పర్టికులర్గా డిస్కస్ చేసేది అమౌంట్ గురించి కాదు, వాల్యూ గురించి. మనం డిస్కస్ చేసేది అమౌంట్ గురించి కాదు, వాల్యూ గురించి.
వెరీ సింపుల్. ఇప్పుడు 1 lakh ఉంది మొబైల్, 2 years తర్వాత 1 lakh అదే మొబైల్ 1 lakh కొనగలరా, కొనలేరా మీరు? కొనొచ్చా, కొనలేమా? ఒకవేళ కొనాలి సేమ్ మొబైల్ అంటే 1 lakh కన్నా ఎక్కువ పే చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? మనీ వాల్యూ పడిపోయింది. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర 1 lakh ఉంది, సేమ్ మొబైల్ ఉంది, ఇదే మొబైల్ని ఇప్పుడు కాకుండా 2 years తర్వాత కొందాం అనుకుంటున్నా. మరి 2 years తర్వాత కొనాలంటే 2 years తర్వాత నా దగ్గర ఎంత మనీ ఉండాలి? అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 1 lakh. ఇప్పుడు నువ్వేం కొనొచ్చు? మొబైల్ కొనొచ్చు. ఇప్పుడు నేను డిసిషన్ ఏం తీసుకుంటున్నా? ఇప్పుడు నేను మొబైల్ కొనాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడు కొంటాను? 2 years తర్వాత కొంటాను. మరి 2 years తర్వాత కొనాలంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి? ఇంకా మనం డిస్కస్ చేయలేదు ఎంత అమౌంట్ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో 1,10,000 అగ్రీ, బట్ మనం అక్యురేట్గా ఐడెంటిఫై చేయాలి ఎంత అనేది. సో మన ఫ్యూచర్లో ఎంత అమౌంట్ మన దగ్గర ఉంటే మొబైల్ కొనగలము అని ఐడెంటిఫై చేస్తాం కదా ఒక వాల్యూ, దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ వాల్యూ. మీరు సేమ్ మొబైల్ని 2 years తర్వాత కొనాలి అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి? దట్ అమౌంట్ విల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చిందా ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటనేది? ఇప్పుడున్న 1 lakhని ఏమంటాం? ప్రెజెంట్ వాల్యూ. ఇప్పుడు మన దగ్గర ఉన్న 1 lakhని ప్రెజెంట్ వాల్యూ అంటాం. ఫ్యూచర్లో మీరు పే చేయాల్సిన అమౌంట్ని ఫ్యూచర్ వాల్యూ అంటాం. వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి నేను ఒక 2 lakhs అమౌంట్ తీసుకుంటాను, లోన్గా తీసుకుంటాను, ఆర్ సమ్ అమౌంట్ మీ దగ్గర నుంచి డెట్ తీసుకుంటాను 2 lakhs. 5 years తర్వాత 2 lakhs పే చేస్తానంటాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి ఎంత పే చేస్తే యాక్సెప్ట్ చేస్తారు? ఇంట్రెస్ట్ కూడా వేయాలి. ఇంకా మీరు ఇంట్రెస్ట్ అంతా యాడ్ చేసుకుంటే 5 years తర్వాత నేను 2 lakhs అమౌంట్ రిటర్న్ ఇస్తాం కదా. 2 lakhs ప్లస్ ఈ మధ్యలో పే చేసిన ఇంట్రెస్ట్ అన్నీ యాడ్ చేసి ఒక వాల్యూ వస్తుంది కదా, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ. లెట్స్ సే నేను ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్ అమౌంట్స్ తీసుకోవట్లేదు, జస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి సమ్ నామినల్ అమౌంట్స్ మాత్రం తీసుకుంటున్నాను, డమ్మీ వాల్యూస్. 2025 మీరు నాకు 2 lakhs ఇచ్చారు, నేను 2030లో 2 lakhs రిటర్న్ ఇచ్చేస్తాను మీకు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటే యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు. లెట్స్ సే ఎవ్రీ ఇయర్ 5,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాను అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 5,000 రూపీస్ అంటే 5 yearsకి ఎంత ఇస్తాను? 25,000 రూపీస్. అంటే టోటల్గా మీకు 2030 వచ్చేపాటికి మీకు ఎంత అమౌంట్ పే చేస్తాను నేను? 2 lakhs ప్లస్ 25,000. 2,25,000 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ ఫర్ ప్రజెంట్ వాల్యూ 2 lakhs. సో ప్రజెంట్ వాల్యూ 2 lakhs అంటే దాని ఫ్యూచర్ వాల్యూ ఎంత ఇప్పుడు? 2,25,000. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇస్తారంటే 2 lakhs అమౌంట్ మనకి ఇస్తారు. వీ నీడ్ టు ఐడెంటిఫై ద ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్లాలంటే ఏ ఫ్యాక్టర్ యూస్ చేయాలని చెప్పాను? నిన్న డిస్కస్ చేసాం. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. అదే ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రావాలి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్నే కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. ఓకేనా? ప్రజెంట్ని ఫ్యూచర్కి తీసుకెళ్లాలంటే ఇంట్రెస్ట్, నథింగ్ బట్ కాంపౌండింగ్. అదే ఫ్యూచర్ని ప్రజెంట్కి తీసుకొని రావాలంటే డిస్కౌంటింగ్. అది చూద్దాం, ఎలా అనేది చూద్దాం తర్వాత. బట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూచర్ వాల్యూ ఓన్లీ. ప్రజెంట్ వాల్యూ నుంచి ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్ళాలి. ఈ పాయింట్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు లెట్స్ సే నిన్న ఆల్రెడీ డిస్కస్ అయ్యాను, బట్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక ఏజెంట్ అనుకుందాం. మీరు నాకు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పే చేయండి. ఇయర్కి ఎంత పే చేసినప్పుడు? 1,20,000. కరెక్టా? నేను 2 years గ్యాప్ తీసుకొని మీకు 2 lakhs రూపీస్ పే చేస్తాను అంటాను. క్లారిటీ వస్తుందా? మీరు ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్ పే చేయండి. అంటే 1 yearకి ఎంత పే చేస్తారు మీరు? ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తే 1,20,000. 2025 మొత్తం కూడా 1,20,000 పే చేస్తారు మీరు. నేను 26, 27 గ్యాప్ ఇస్తాను. 28 స్టార్టింగ్లో 2 lakhs నేను మీకు రిటర్న్ ఇచ్చాను. ఓకే సార్, లంసమ్ అమౌంట్. యాజ్ ఏ కామన్ మ్యాన్గా మీరు ఎలా థింక్ చేస్తారు? మీకు 2 lakhs వస్తుంది అంటే 80,000 అడ్వాన్స్ వస్తుంది కదా అని చెప్పేసి, ఐ మీన్ సమ్ చిన్న అమౌంట్ అనుకోండి, 1,50,000 అనుకుందాం చాలు. 2 lakh వద్దు, 1,50,000. 30,000 బెనిఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి, ఎస్ యూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఎవ్రీ మంత్ 10,000. కరెక్టా? బట్ ఇది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే వీ షుడ్ క్యాలిక్యులేట్ ఫ్యూచర్ వాల్యూ. నేను ఇప్పుడు పే చేసే 10,000 3 years తర్వాత నాకు రిటర్న్ వస్తుంటే ఆ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుంది? ఒకవేళ ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను నేను, సమ్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి తర్వాత చూద్దాం. ఎవ్రీ మంత్ 10,000 పే చేశాను. 3 years తర్వాత రిటర్న్ చూస్తే నాకు ఎంత వస్తుంది? 1.5 lakh. అంటే నేను మీకు పే చేసేది. మీరు అలా కాకుండా మీరు FM క్లాసెస్ విన్నారు కాబట్టి ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేశారు ఫ్యూచర్ వాల్యూని.
ఫ్యూచర్ వాల్యూ 2 lakhs వచ్చింది మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఇప్పుడు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తారా చేయకూడదా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? 50,000 మీకే లాస్. కరెక్టా? క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూ ఖచ్చితంగా 1,50,000 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, యు ఆర్ లూజింగ్ సంథింగ్. లేదు దాని వాల్యూ ఓన్లీ 1,30,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, 20,000 బెనిఫిట్ వస్తుంది మీకు. బట్ ఒకసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి, ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే ప్రాఫిట్ లేకుండా 1,50,000 పే చేస్తానని యాక్సెప్ట్ చేస్తాడా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. సంథింగ్ నథింగ్ బట్ దే ఆర్ గెటింగ్ సంథింగ్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ని మనకు డిస్క్లోజ్ చేయరు, ఎందుకంటే మనకు అంత ఐడియా ఉండదు అన్న అజంప్షన్లో వాళ్ళు ఉంటారు. క్లారిటీ వస్తుందా? సో ఇలాంటి స్కామ్స్ నుంచి మనం సర్వే అవ్వాలంటే వీ నో హౌ టు క్యాలిక్యులేట్ ద ప్రెజెంట్ వాల్యూ టు ఫ్యూచర్ వాల్యూ. ఈజ్ ఇట్ క్లియర్? పర్పస్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అన్ని తర్వాత చూద్దాం, జస్ట్ డయాగ్రామ్ చూడండి. సో యాజ్ ఆఫ్ నో మీ దగ్గర 100 రూపీస్ ఉంది. యాజ్ ఆఫ్ నో మీ దగ్గర 100 రూపీస్ ఉంది. అజ్యూమ్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 10%. ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 10%, దాన్నే కాంపౌండింగ్ రేట్ అని కూడా అంటాం. సో 100 రూపీస్కి 10% యాడ్ చేస్తే ఏమవుతుంది? 110 అవుతుంది. అంటే 1 year తర్వాత దీని వాల్యూ ఎంత? 110 రూపీస్. సో ఇప్పుడు నేను మీ దగ్గర 100 రూపీస్ తీసుకొని 1 year తర్వాత పే చేయాలంటే ఎంత పే చేయాలి? నేను 110 రూపీస్ పే చేయాలి. అప్పుడు మాత్రమే ఈక్వల్ ఉన్న అమౌంట్ పే చేసినట్టు, ఈక్వల్ వాల్యూ పే చేసినట్టు. ఒకవేళ 110 కన్నా తక్కువ పే చేస్తాను అనుకోండి, ఖచ్చితంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు? మీకు లాస్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ అదే 10%తో 110 ప్లస్ 10% ఎంత వస్తుంది? 121. 2 years తర్వాత పే చేయాలంటే ఎంత పే చేయాలి? ఇప్పుడు నేను 21 రూపీస్ పే చేయాలి. 2 years తర్వాత పే చేయాలంటే 21 రూపీస్ పే చేయాలి. అంటే 2 yearsకి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత తీసుకుంటున్నా? 21 రూపీస్. ఆ 21 రూపీస్ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్గా పే చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఆ 21 రూపీస్ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇంట్రెస్ట్గా మీకు నేను పే చేస్తాను మంత్లీ. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకు క్లారిటీ ఉండాలి. సో ఎఫ్ఎం బేసిక్స్లో ఉన్నదే కొన్ని పాయింట్స్, ఆ కొన్ని పాయింట్స్ కాస్త ప్రాపర్గా గుర్తుంటే ఈజీగా అయిపోతుంది. హార్డ్లీ 4-5 పాయింట్స్ ఉంటాయి. అందులో మనం ఎఫ్ఎంలో మొత్తం యూస్ చేస్తే ఒక పాయింటే, మరి ఓన్లీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మాత్రమే ఎక్కువ యూస్ చేస్తాం. మరి రిమైనింగ్ అన్నీ ఏంటి సార్ అంటే సపోర్టింగ్ లాగా ఉంటాయి ప్రతిదీ కూడా. ఓకేనా? ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి ఎలా తీసుకురావాలి, అది ఒక్కటే మెయిన్ పాయింట్ మనకి ఎఫ్ఎంలో. మరి మిగతా పాయింట్స్ అన్నీ ఏంటి సార్ అంటే మీకు తెలియాలి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి స్కామ్స్ నుంచి మనం సర్వే అవుతాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రజెంట్ వాల్యూ 1 year తర్వాత, ఫ్యూచర్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ 1 year ఎంత అవుతుంది? 110 రూపీస్. ఫ్యూచర్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ 121 రూపీస్. ఇప్పుడు నాలాంటి ఏజెంట్ ఏదైనా వచ్చి ఇప్పుడు 100 రూపీస్ పే చేయండి, ఆఫ్టర్ 2 years 115 రూపీస్ రిటర్న్ ఇస్తాను మీకు అంటే, కామన్ మ్యాన్కి ఎలా థింక్ చేస్తాం? 15 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి యాక్సెప్ట్. బట్ మనం యాక్సెప్ట్ చేయొచ్చా? ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? 121 కన్నా ఎక్కువ వస్తుందంటే యాక్సెప్ట్ చేయండి దాన్ని. 121 కన్నా తక్కువ వస్తుందంటే యాక్సెప్ట్ చేయకూడదు. మరి రియాలిటీలో ఈ 10% ఫ్యాక్టర్ ఎవరు చెప్తారు సార్? జనరల్గా రియాలిటీలో 10% అనేది ఎవరు చెప్తారు? జనరల్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్ రేట్. రియాలిటీలో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో ఆ రేట్ కన్నా ఎక్కువ ఉండాలి. క్లారిటీ వస్తుందా? మీ శాలరీ 1 lakh, మీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు సూట్ అయ్యేది. స్టార్టింగ్ జాయిన్ అయ్యారు, 1 lakh శాలరీ. మీ మేనేజర్ చెప్పాడు నువ్వు వర్క్లో తోపు తురుము, నీకు ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పాడు. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరా? ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్తున్నాడు డైరెక్ట్గా. యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? చెయ్యాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆ 5% మీకు సూటబులా కాదని ఆలోచించాలి మీరు. ఈ రియాలిటీలో ఇండియాలో 7% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. అంటే 100 రూపీస్ ఉన్నది 1 yearలో 107 రూపీస్ అవుతుంది. బట్ మీ శాలరీ ఎంత అవుతుంది? 105 రూపీస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, యాక్సెప్ట్ చేయాలా వద్దా? చేయకూడదు. నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ అనేది మీ శాలరీని కూడా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆ పాయింట్ని కన్సిడర్ చేయాలి. శాలరీ నెగోషియేట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఎంత అమౌంట్ నెగోషియేట్ చేస్తారు? సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, స్కిల్ వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ హైక్ ఇస్తుంటే యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ యాక్సెప్ట్ చేయొద్దు. ఆన్ యావరేజ్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి అరౌండ్ 6%. 5 to 6 మధ్య అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. ఆన్ యావరేజ్ 6%. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా అంటే నేను ఎప్పుడు చెప్పేది మ్యాక్సిమం 2 yearsలో మీరు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే 6% కన్నా ఎక్కువ హైక్ ఉంటే మాత్రమే మూవ్ ఆన్ అవ్వాలి మీరు. ప్రజెంట్ రేట్స్ ప్రకారం నేను చెప్తాను, ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం. ఒకవేళ లేదు 2% 3% ఇస్తున్నాను అంటే ఖచ్చితంగా మీరు డిక్రీజింగ్ ట్రెండ్లోకి వెళ్తున్నారు, ఇంక్రీజింగ్ ట్రెండ్లో వెళ్ళట్లేదు, డిక్రీజింగ్ ట్రెండ్లోకి వెళ్తున్నారు.
ఈజ్ ఇట్ క్లియర్? ట్రస్ట్ మీ, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే శాలరీ నెగోషియేషన్స్ మాట్లాడేటప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియాలో ఎంత ఉందో ఆన్ యావరేజ్ సెర్చ్ చేసి అట్లీస్ట్ దానికి 2 times వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు గ్రోత్ ఉన్నట్టు. ఒకవేళ 1 lakhకి ఇన్ఫ్లేషన్ 7% ఉంది, 7% ఇన్ఫ్లేషన్ రేట్ హైక్ ఇస్తాను అంటున్నాడు. యాక్సెప్ట్ చేస్తారా చేయరా? యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సింపుల్. 2025లో 2024లో మీ శాలరీ 1 lakh, ఓకేనా? 1 year ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 7%. ఇది మీరు మేనేజర్తో డీల్ చేశారు. మేనేజర్ సరే 2025కి 1 lakh + 7% అంటే 7,000, 1,07,000 శాలరీ చేశారు అంటే ఇన్ఫ్లేషన్ రేట్కి ఈక్వల్గా చేశారు. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరా? యూ షుడ్ నాట్. ఎందుకు అంటే ఒకవేళ యాక్సెప్ట్ చేశారంటే 2024లో నీ లైఫ్ స్టైల్ అలాగుందో 2025లో కూడా నీ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. అలా ఉండొచ్చా? ఉండకూడదు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ డిమాండ్ చేయాలి నువ్వు. ఎక్కువ అంటే ఎంత? 1%? ఇన్ జనరల్గా అట్లీస్ట్ 5%. అంటే మినిమం 10 to 12% కనుక మీరు డిమాండ్ చేయగలిగితే అప్పుడు మీరు కాస్త గ్రోత్ పొజిషన్లోకి వచ్చినట్టు. అదర్వైజ్ మీరు గ్రోత్ పొజిషన్లో లేరు. క్లారిటీ వస్తుందా? మీకు రియాలిటీలో ఇంకా క్లియర్గా చెప్తాను. లెట్స్ సే స్కూల్ ఫీజు అనుకుందాం. స్కూల్ ఫీజు 50,000 ఉందనుకుందాం. ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత? 7% కదా. 50 + 7% వేరు వాళ్ళు. రౌండ్ ఫిగర్ చేసి 50 + 10% చేస్తారు. ఆ రౌండ్ ఫిగర్ అనే కాన్సెప్ట్ మనకి శాలరీలో అప్లికేబుల్ అవుతుందా? అవ్వట్లేదు. అలాంటప్పుడు అగైన్ వీఆర్ ఇన్ డిక్రీజింగ్ ట్రెండ్. సో ఇలాంటి లూప్ హోల్స్ అన్ని నుంచి కూడా సర్వే అవ్వాలంటే డెఫినెట్గా ఏం చేయాలి? మనము సమ్ పర్సంటేజ్ని శాలరీస్లో ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ డిమాండ్ చేయాలి. బై కన్సిడరింగ్ ఆల్ యువర్ స్కిల్స్, మీ టైము, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇంక్లూజన్ చేయాలి. ఇంక్లూడ్ చేస్తే మీరు డిసిషన్ తీసుకోవాలి. క్లారిటీ వస్తుందా? దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూకి ఎలా తీసుకెళ్ళాలి అంటే యూ షుడ్ నో హౌ టు క్యాలిక్యులేట్. జస్ట్ టేక్ ద క్యాలిక్యులేటర్ వన్స్. ఈవెన్ దో తెలిసినా సరే ఒకసారి ట్రై చేయండి. జస్ట్ క్యాలిక్యులేటర్లో ఎలా చేయాలి, ఫార్ములా అంతా తర్వాత చూద్దాం. జస్ట్ క్యాలిక్యులేటర్ ఎలా చేయాలి. ప్రజెంట్ వాల్యూ ఎంత? 100 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత అంటున్నాం? 10%. సో జస్ట్ 10% యాడ్ చేయండి. 1 time యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 1 year తర్వాత దాని వాల్యూ ఎంత అనేది వస్తుంది. ఎంత కనిపిస్తుంది స్క్రీన్ మీద? 110. సో 110 ఈజ్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది ప్రజెంట్ మనీ. అగైన్ ప్లస్ 10% చేయండి, ప్లస్ 10%. సో వాట్ విల్ యూ గెట్? 121. సో 121 అనేది ఏంటి? 2 years తర్వాత నీ ప్రజెంట్ వాల్యూ అనేది 121 రూపీస్కి చేంజ్ అయింది. సింపుల్ ఇంతే. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్రజెంట్ వాల్యూ టు ఫ్యూచర్ వాల్యూ. క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తున్నాం? ప్రజెంట్ వాల్యూ ప్లస్ పర్సంటేజ్ ప్లస్ పర్సంటేజ్ ప్లస్ పర్సంటేజ్, అలా ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ పర్సంటేజ్ యాడ్ చేస్తూ వెళ్ళండి. అదే ఆన్సర్ అవుతుంది. సో అట్ ఎనీ కాస్ట్ మీరు చేసే మిస్టేక్ ఒకటి ఉంది. కొంతమంది చేసే మిస్టేక్ 100 ప్లస్ 10%. 110% ఫస్ట్ ఇయర్ వాల్యూ కరెక్టే. సెకండ్ ఇయర్ వాల్యూ అంటే ఏంటి అనేది మళ్ళీ ప్లస్ 10% చేసి దేని మీద? 100 మీద చేస్తారు. ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్? 10 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 120. బట్ రియాలిటీలో వాల్యూ ఎంత? 121. అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు సెకండ్ ఇయర్ది ఇన్ఫ్లేషన్ రేట్ అప్లై చేయాలంటే యూ షుడ్ టేక్ ద బేస్ యాజ్ ఫస్ట్ ఇయర్ బేస్ తీసుకోవాలి. అంటే 110 బేస్ తీసుకోవాలి, 100 తీసుకోకూడదు. క్లారిటీ వస్తుందా? సో మీకు ప్రీవియస్ వాల్యూ మీరు ఏదైతే ఐడెంటిఫై చేస్తుంటారో దాని మీద 10% అప్లై చేయండి. అంతేగాని ప్రజెంట్ వాల్యూ మీద 10% అప్లై చేయకూడదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ తర్వాత 121 వాల్యూ కావాలి అంటే దేని మీద 10% అప్లై చేయాలి? 110 మీద 10% అప్లై చేయాలి. అంతేగాని 100 మీద 10% అప్లై చేయొద్దు. ఈజ్ ఇట్ క్లియర్? ఈ పాయింట్ ఎందుకు యూజ్ అవుతుంది సార్? వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మీరు లెట్స్ సే మీరు ఒక హౌస్ రెంటెడ్ ఇచ్చారనుకోండి ఎవరికైనా, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పారు. ఓకేనా? లెట్స్ సే 20,000 ఇస్ ద రెంట్. ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రిమెంట్ చేయాలి కదా. ఎంత వస్తుంది? 22,000. ఇప్పుడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చదివిన క్లయింట్ వస్తాడు. మీ టెనెంట్ వచ్చేసి మీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చదివిన క్లయింట్. నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత చేయాలి? 10%. కొంచెం తెలివి ఆలోచించి 20,000 మీద 10% అంటే 2,000. సో నెక్స్ట్ ఇయర్ ఎంత యాడ్ చేయమంటాడు? 2,000 యాడ్ చేసి రెంట్ 24,000 అని చెప్తాడు. ఎందుకంటే ఎఫ్ఎం చదువుకున్నాడు కదా. మరి మీరు కూడా చదువుకున్నారు కదా. ఇప్పుడు ఎంత చెప్పండి? రెంట్ 22,000 ప్లస్ 10% ఎంత వస్తుంది?
24,200 ఇస్ ద కరెక్ట్ అమౌంట్. బట్ మన వాళ్ళు అప్పుడు ఆర్గ్యుమెంట్కి వస్తారు, అదేంటి ఎవ్రీ ఇయర్ 10% కదా చెప్పింది. ఎస్ 10% దేని మీద? బేస్ అమౌంట్ మీదనా ప్రీవియస్ అమౌంట్ మీదనా? ప్రీవియస్ అమౌంట్ మీద. ప్రీవియస్ అమౌంట్ అంటే ఇది లాస్ట్ ఇయర్ ఎంత అయితే రెంట్ పే చేశారో దాని మీద 10%, అంతేగాని బేస్ అమౌంట్ మీద అయితే కాదు. ఈజ్ ఇట్ క్లియర్? రెంటల్ అగ్రిమెంట్ చదువుతున్నప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి, అది రెంటల్ అగ్రిమెంట్ రాస్తున్నాం. రెంటల్ అగ్రిమెంట్ అని కాదు, ఏ పాయింట్ అయినా సరే. నేను ఎగ్జాంపుల్ రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటున్నా. సో దెర్ ఈస్ 10% ఇంక్రిమెంట్ ఆన్ every ఫర్ ఈచ్ ఇయర్ ఆన్ రెంట్ అమౌంట్, ప్రీవియస్ ఇయర్ రెంట్ అమౌంట్. ప్రీవియస్ ఇయర్ రెంట్ అమౌంట్ అని యూస్ చేయాలి, కానీ బేస్ ఇయర్ రెంట్ అమౌంట్ అని యూస్ చేయకూడదు ఎప్పటికీ. ప్రీవియస్ ఇయర్ రెంట్ అమౌంట్ అంటే ఇప్పుడు బేస్ ఏమొస్తుంది ఇక్కడ? 22,000 మీద 10%. అదే బేస్ ఇయర్ రెంట్ అమౌంట్ అంటే దేని మీద 10% వస్తుంది? 20,000 మీద 10% వస్తుంది. క్లారిటీ వస్తుందా? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల అనేది? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ. ఒకవేళ మనం ఫార్ములాని కనుక కన్సిడర్ చేస్తే ఫ్యూచర్ వాల్యూని ఐడెంటిఫై చేయాలంటే ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1+r హోల్ పవర్ n. ఫ్యూచర్ వాల్యూ కావాలి అంటే ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1+r హోల్ పవర్ n. సో ఫ్యూచర్ వాల్యూ కావాలి అంటే ప్రజెంట్ ఫస్ట్ మీకు వాల్యూ తెలియాలి. ప్రజెంట్ వాల్యూ 100 ఇంటూ 1+r. r అంటే ఏంటి? రేట్, పర్సెంటేజ్. ఎంత? 10%. 10%ని పాయింట్స్ చెప్తే ఎంత వస్తుంది? 0.1 ఇంటూ n. n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు కావాలి వాల్యూ, ఇంటూ n. క్లారిటీ వస్తుందా? అంటే ఎలా వస్తుంది ఇది? 100 ఇంటూ 1.1 హోల్ పవర్ 2 అంటే 1.1 ఇంటూ 1.1 ఎంత వస్తుంది? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ మీరు సమ్అప్ చేయాలి. 1.1 ఇంటూ 1.1 ఎంత వస్తుంది? 1.21 ఇంటూ 100 121. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఎలా వస్తుందా వాల్యూ అనేది? సింపులే కదా. ట్రై చేస్తారు ఇంకొకసారి, నేను వేరే వాల్యూస్ ఇస్తాను, ఓకేనా? సో ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 200. టేక్ 20%. నేను సపరేట్ నోట్స్ రాస్తాను, వెయిట్. సో గైస్ ప్రజెంట్ వాల్యూ 20,000, రేట్ r ఈక్వల్ టు 20%, నాకు నంబర్ ఆఫ్ ఇయర్స్ n. 5 ఇయర్స్ తర్వాత ఎంతో కావాలి. అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 20,000 ఆఫ్టర్ 5 ఇయర్స్? జస్ట్ రాంగ్ అవుతుందా రైట్ అవుతుందా ఏమీ పట్టించుకోవద్దు. జస్ట్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. $280 60 ఓకే 790.6 49,766 సంథింగ్. ఎస్ 49,766. 49 59 మరి 59 ఎందుకు వచ్చింది? 6 ఇయర్స్ చేశారా? చేయాలి గైస్, ట్రై చేయండి అందరూ. రాంగ్ అయినా పర్లేదు, మీకు వచ్చిన ఆన్సర్స్ చెప్పాలి అందరూ నాకు. 49,664 49,664. ఇంకా ఆన్సర్స్ రావాలి గైస్. నిన్న కొంతమంది మెసేజ్ చేయమని చెప్పాను నేను. కార్తీక్ ఓకే చేశారు, గోపికృష్ణ, నమ్రత నాకు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో తర్వాత. నీడ్ టు డిస్కస్ ఫ్యూ డీటెయిల్స్. గైస్ కరెక్ట్ అని అయితే 49,766 అందరికీ. సో ఒకసారి చెప్పండి ఎలా చేశారు? ఫస్ట్ ఏం చేశారు? 20,000 ప్లస్ 20% 1 ఇయర్కి వస్తుంది, ప్లస్ 20% 2 ఇయర్స్కి వస్తుంది, ప్లస్ 20% 3 ఇయర్స్కి వస్తుంది, ప్లస్ 20% 4 ఇయర్స్కి వస్తుంది, ప్లస్ 20%
5 ఇయర్స్కి వస్తుంది. ఎంత వచ్చిందా 49,766. దీన్ని ఇంకా సింపుల్గా ఎలాగైనా చేయొచ్చా అంటే నాకు ఏం కావాలంటే ఫార్ములా యూస్ చేయాలి మీరు. ఫ్యూచర్ వాల్యూ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + r⁴n. ప్రజెంట్ వాల్యూ ఎంత 20,000. 1 + r ఎంత 0.2 ఇంటూ n ఎంత 5. అంటే ఫస్ట్ మీరు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు క్యాలిక్యులేటర్లో చూద్దాం. 1.2 5 టైమ్స్ చేయాలి. 1.2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. గైస్ పవర్ 5 అంటే ఐడియా ఉంది కదా. 1.2ని 5 టైమ్స్ చేయాలి. హౌ విల్ యూ క్యాలిక్యులేట్ ఇన్ క్యాలిక్యులేటర్? ఇంటూ ఈక్వల్ టు 4 టైమ్స్ ప్లస్ చేయాలా డైరెక్ట్గా? ట్రై చేయండి, రాంగ్ అయినా పర్లేదు. ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి మనం. క్యాలిక్యులేటర్లో ఉన్న షార్ట్ కట్స్ చాలా నేర్చుకోవాలి మనం. 3 టైమ్స్ ప్లస్ చేయాలి డైరెక్ట్గా. ఎంత వస్తుంది 3 టైమ్స్ ప్లస్ చేస్తే? 2.48. 2.48 ఇంటూ 20,000 పర్ఫెక్ట్. బట్ చూద్దాం ఇంకా సేమ్ అంతేనా? ఏదో ఒకసారి క్యాలిక్యులేటర్ చెప్పండి నాకు ఎలా చేయాలి. ఫస్ట్ 1.2నా 1.2 ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఏమొస్తుంది 1.2 ఇంటూ ఈక్వల్ టు చేయండి. అందరూ చేయండి, వాల్యూస్ చెప్పండి నాకు ఎంత వస్తాయో. 1.2 ఇంటూ ఈక్వల్ టు ఎంత వాల్యూ వచ్చింది? దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేస్తామంటే 1.2 ఇంటూ 1.2 చేసామని. ఓకేనా? 1.2 ఇంటూ 1.2 చేసాం. తర్వాత ఏం చేయాలి? అగైన్ మళ్ళీ ఇంకోసారి ఈక్వల్ టు ప్రెస్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటి? 2 టైమ్స్ వచ్చి ఉంటుంది కదా, మీకు ఇక్కడ చూపిస్తాను. 1.2 ఇంటూ 1.2 వాల్యూ ఎంత వచ్చింది? 1.44. ఇది మీకు ఇప్పుడు క్యాలిక్యులేటర్ మీద కనిపిస్తున్న వాల్యూ కరెక్టా? ఎలా వచ్చింది? 1.2 ఇంటూ ఈక్వల్ టు 1.4 వచ్చింది. మీరు అగైన్ ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేశారనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే 1.44కి అగైన్ 1.2 చేసామని. ఎంత వస్తుంది వాల్యూ? 1.728. అగైన్ ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేయండి అంటే 1.728 ఇంటూ 1.2 ఎంత వస్తుంది? 2. డిఫరెంట్ వాల్యూస్ చెప్తున్నారు. 2.07 2.9 07 ఇంటూ 1.2 చేయాలి మరి. డైరెక్ట్గా ఇంటూ ఈక్వల్ టు కాదు. ఫస్ట్ టైం ఇది చేశారా? ఇంకా దాని తర్వాత డైరెక్ట్గా ఇంటూ ఈక్వల్ టు అంతే. మరి 1.2 చేయాల్సిన అవసరం లేదు. అదే ఇంటూ ఈక్వల్ టు. ఏదో ఒకసారి చేయండి. ఫస్ట్ నేను చెప్పేది 1.2 ఇంటూ 1.2 1.44 వచ్చిందా? వస్తుందా డైరెక్ట్ వాల్యూలో? ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఎంత వస్తుంది ఇప్పుడు? అగైన్ ఈక్వల్ టు పర్ఫెక్ట్. అగైన్ ఈక్వల్ టు ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ కాసేపు మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తాం ఇప్పుడు? ఈక్వల్ టు ఓవరాల్గా 4 టైమ్స్. కాకపోతే మనకి కావాల్సిన వాల్యూ ఎంత? 5. ఎందుకు 4 టైమ్సే ప్రెస్ చేయాలంటే ఫస్ట్ టైం మనము 2 టైమ్స్ ఆల్రెడీ తీసుకున్నాం. అంటే 2 టైమ్స్ ఆల్రెడీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసాం కాబట్టి 4 టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో కొన్ని క్యాలిక్యులేటర్లో పైన నంబరింగ్ కరెక్ట్గా చూపిస్తుంది, డిజిట్స్ ఎన్ని ఉన్నాయనేది. కొన్ని క్యాలిక్యులేటర్లో చూపించదు. నా సజెషన్ వచ్చేసి ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్. ఎన్నిసార్లు ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవడమే బెటర్. ఓకేనా? సో ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయండి. లేదు ఇంతకుముందు సింపుల్గా 20,000 + 20% + 20% + 20% అలా అయినా చేయండి, మీ ఇష్టం. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేయండి గైస్. ఖచ్చితంగా అందరూ వాల్యూ ఇవ్వాలి నాకు. పర్ఫెక్ట్. అది రాంగ్ వస్తే ఆన్సర్ వచ్చినా పర్లేదు, ఆ వాల్యూస్ నాకు చెప్పండి. ప్రజెంట్ వాల్యూ 40,000. ప్రజెంట్ వాల్యూ 40,000. ఇంట్రెస్ట్ రేట్ 40%. ఇయర్స్ 4. Now I need future value.
1,53,2,664. సార్ కన్ఫర్మ్ చేయండి వాల్యూస్ వచ్చాయి లేదా అన్నది. 2,15,129 సంథింగ్, 153,664. 2 ఆన్సర్స్ వచ్చాయి. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, క్లియర్గా అనలైజ్ చేయండి. ఇంకో 2 minutes టైం ఇస్తాను, క్లియర్గా అనలైజ్ చేయండి. 1,53,000 వచ్చాయి ఆల్మోస్ట్. రేస్ ఎలా చేశారు? 40,000 ప్లస్ 40% చేస్తూ వెళ్ళారా, ఫార్ములా బేస్ వెళ్ళారా? ఫార్ములా బేస్ ఒకసారి ట్రై చేయండి. అలాగే రెండు తెలిసి ఉండాలి, తప్పు లేదు, రెండు తెలిసి ఉండాలి. అంటే 1 + 4 ఇంటూ ఈక్వల్ టు 153,664. రాలేదా హర్షిత, మానస? ఒకసారి 1.4 ఎలా వచ్చిందో ఐడియా ఉంది కదా? ఫార్ములా 1.4 ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. 2 times చేసినట్టు కరెక్ట్. ఇప్పుడు ఈక్వల్ టు, థర్డ్ టైం ఈక్వల్ టు, ఫోర్త్ టైం క్లారిటీ వచ్చిందా? ఇంటూ 40,000, 153,664. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. జ్యోతి, శివానంద్, శ్రీకాంత్ వచ్చిందా లేదా వాల్యూ? సో గైస్, నేను 2 ఫార్ములాస్ చెప్తున్నాను ఎలా చేయాలన్నది ఒకసారి జాగ్రత్తగా వినండి. 2 ways ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి. జస్ట్ ప్రెస్ 40,000 తర్వాత ప్లస్ 40% ప్లస్ 40% ప్లస్ 40% ప్లస్ 40%, 4 timesకి 4 times చేసాం. ఫస్ట్ ఈ వాల్యూ 1,53,660 సంథింగ్ వస్తుంది. ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ ఉందా? ఒకసారి ట్రై చేశారా అందరూ? ట్రై చేయండి, నాతో పాటు ట్రై చేయండి. 40,000 ప్లస్ 40% 1 time ప్లస్ 40% 2 times ప్లస్ 40% 3 times ప్లస్ 40% 4 times, ఎందుకంటే 4 years కాబట్టి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ బై యూజింగ్ ఫార్ములా. ఫార్ములా అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము? ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. 1 + 0.4 అంటే 1.4. సో 1.4 ఫస్ట్ రెడీగా పెట్టుకోండి క్యాలిక్యులేటర్ మీద. ఇంటూ ఈక్వల్ టు అంటే ఎన్ని టైమ్స్ అయింది ఇప్పుడు? 2 times. మనకి ఎన్నిసార్లు కావాలి? 4 times. అంటే 2 times ఈక్వల్ టు ప్రెస్ చేయండి. మరి ఈక్వల్ టు వాల్యూ వచ్చిందా? ఇంటూ 40,000. I hope it is very clear. So this is how we need to calculate the present value into future value. I hope it is very clear. లాస్ట్ ఒకసారి ట్రై చేద్దామా గైస్? కొంతమంది బోర్ కొట్టచ్చు, బట్ నా పర్పస్ వచ్చేసి ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం. ఓకేనా? కొన్నిసార్లు మర్చిపోతున్నాం, ఎందుకు నేనే మర్చిపోయాను ఇందాక. మరి ఇంటూ ప్రెస్ చేయలేదంటే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతుంటాం మనమే. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. ఇప్పుడు 50,000 ప్రజెంట్ వాల్యూ 50,000. అజ్యూమ్ ఐ ఆమ్ ద ఇన్సూరెన్స్ ఏజెంట్ నా. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరో ఒక ఏజెంట్, ఓకేనా? మీరు ఇప్పుడు 10% ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి. నేను 20 years తర్వాత వాల్యూ ఎంత ఉంటుందో చెప్పండి. 50,000 10% ఆఫ్టర్ 20 years వాల్యూ ఎంత ఉంటుందో కావాలి. $1 lakh? ఓన్లీ 1 lakh? 3,60,000 325 ఓకే. ఇంకా మిగతా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. 1,33,000. ఓకే. సాయి లిఖిత సేమ్ ఆన్సర్. నమ్రత సేమ్ ఆన్సర్. నమ్రత నాకు తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేయాలి, మీరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు దానికి. నేను డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సేమ్ ఆన్సరేనా? 3,36,375. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. అయితే అందరూ ఇప్పుడు ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూ కన్వర్ట్ చేసుకోవడం నేర్చేసుకున్నారనమాట. ఇప్పుడు నాకు డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్లారిఫై చేస్తారా? ఫైనల్గా ఒకసారి ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయండి. సేమ్ వచ్చిందా? హర్షిత, జ్యోతి వచ్చిందా? శివానంద్,
రాలేదన్నప్పుడు అడగాలి, వెయిట్ చేయాలి. నమ్రత వాట్సాప్ లేదు. నేను ఒకసారి ప్రతాప్ సార్తో మీకు కాల్ చేస్తాను, ఓకేనా? నమ్రత, ప్రతాప్ సార్తో కాల్ చేస్తాను మీకు. సో గైస్ వచ్చిందా రాలేదా? సో నేను ఒకసారి చెప్తాను రాని వాళ్ళకు. పర్సంటేజ్ ఎంత మనకు అంటే 1.01 అంతేనా? 1.1. ఇప్పుడు 1.1 ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 2 టైమ్స్ చేసినట్టు. ఇప్పుడు మీకు ఎన్నిసార్లు కావాలి? 20 ఇయర్స్కి కావాలి. అంటే ఎన్నిసార్లు మీరు ఇంకా ప్రెస్ చేయాలి? ఇప్పుడు 18 టైమ్స్ ప్రెస్ చేయాలి. 19 చేస్తే 21 అవుతుంది. మరి ఆల్రెడీ 2 టైమ్స్ చేసాం కదా. ఇప్పుడు అగైన్ ఈక్వల్ టుని 18 టైమ్స్ ప్రెస్ చేయాలి. మీరే కౌంట్ చేసుకోవాలి. అది అలవాటు అవ్వాలి, హ్యాబిట్ అవ్వాలి. అది ఒకసారి ట్రై చేయండి. అంటే 18 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత వాల్యూ ఎంత వస్తుందో నాకు చెప్పండి. 1.1 ఇంటూ ఈక్వల్ టు 2 టైమ్స్ అయిపోయింది. అగైన్ 18 టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేసి వాల్యూ ఎంత వస్తుందో నాకు చెప్పండి. 6. ట్రై చేయి శివానంద్, ట్రై చేయి. 1.1 ప్రెస్ చేసావా? 1.1 ఇంటూ ఈక్వల్ టు 1.1 జస్ట్ ఇంటూ ఈక్వల్ టు అంతే. జస్ట్ నేను చెప్పింది చేయండి. 0 చేసుకోండి శ్రీకాంత్, 0 చేసుకో. 1.1 ఇంటూ ఈక్వల్ టు ఇప్పుడు ఎన్నిసార్లు అయిందంటే 2 టైమ్స్ అయింది. మీనింగ్ 2 టైమ్స్ అయిందని. మనకి ఎన్నిసార్లు కావాలి? 20 టైమ్స్ కావాలి. అంటే ఇప్పుడు ఈక్వల్ టుని 18 టైమ్స్ ప్రెస్ చేయండి. వచ్చిందా? 6.727 ఇంటూ వాట్? విచ్ అమౌంట్? 50,000. చేయండి ఇంటూ 50,000. డైరెక్ట్గా ఇంటూ 50,000 చేసేయచ్చు. మరి నోట్ డౌన్ చేసుకోదాం సపరేట్గా. డైరెక్ట్గా ఇంటూ 50,000 వచ్చిందా అందరికి వాల్యూ? 3,36,375. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇంకా మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకున్నారు? ఇప్పుడు పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొద్దు. అజ్యూమ్ యు ఆర్ ద మేనేజర్ నౌ. నేను ఇంతవరకు మీకు చెప్పింది పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైనా వచ్చి ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 5 years తర్వాత ఇంత ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ బేసిస్ కొని చెప్పాను, కరెక్టా? ఇప్పుడు యాజ్ ఎ ఫినాన్స్ మేనేజర్గా మీరు ఫినాన్స్ ఫీల్డ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఈ పాయింట్ ఎందుకు యూజ్ అవుతుంది? పర్ఫెక్ట్. లోన్ అమౌంట్తో కంపేర్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ దగ్గర యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో 10 crores పెడుతున్నారు. లైక్ మెట్రో ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? మెట్రోలో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఎప్పుడో వస్తుంది, అది కరెక్టా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఫ్యూచర్లో వచ్చే రిటర్న్తో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా నాలంటోడు కూడా వచ్చాడు, ఒక ప్రాజెక్ట్ ఆఫర్ ఉంది సార్ మీకు, మీరు మా కంపెనీలో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 5 years తర్వాత 15 lakhs ఇస్తాను అంటున్నాడు. 15 lakhs జనరేట్ చేసి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్తున్నాడు. మరి 5 years తర్వాత ఈ 10 lakhs వర్త్ 15 lakh ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుందా, దానికన్నా తక్కువ ఉంటుందా, మీరు క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అజ్యూమ్ యు ఆర్ ద ఫినాన్షియల్ మేనేజర్స్. నేను ఒక ప్రాజెక్ట్తో మీ దగ్గరకు వస్తున్నాను. మీరు ఇప్పుడు 10 lakhs ఇన్వెస్ట్ చేయండి అట్ ది రేట్ ఆఫ్ 10% ఇంట్రెస్ట్తో చెప్తున్నాను. 5 years తర్వాత నేను మీకు ఇచ్చేది లెట్స్ సే 12 lakhs ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మీ పాయింట్ ఏంటి? నా దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పాలి. చెప్పండి చూద్దాం. ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా? నేను 12 lakhs రిటర్న్ ఇస్తాను ఆఫ్టర్ 5 years. చేయొద్దు. ఎందుకు? ఎంత వస్తుంది రిటర్న్ మీకు? 16 lakhs సంథింగ్ వస్తుంది, కరెక్టా? అంటే ఆ 10 lakhs వర్త్ 5 years తర్వాత ఎంత అవుతుంది? 16 lakh అవుతుంది. నేను ఎంత ఇస్తానంటున్నాను? 12 lakhs. అజు మీరు ఫినాన్స్ చదవలేదు. ఇప్పుడు నాలంటాడు మీ ఇంటికి వచ్చి ఆఫర్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే 2 lakhs ఎక్స్ట్రా వస్తుంది కదా అంటాం. బట్ అక్కడ పాయింట్ ఏంటి? దెర్ ఈజ్ ఏ ఇన్ఫ్లేషన్ రేట్. అది అంత వర్తే కాదు మీకు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎంత వచ్చింది వాల్యూ? 16 lakhs సంథింగ్ వచ్చిందా అందరికీ? సో పర్ఫెక్ట్, క్లారిటీ వస్తుంది ఎప్పుడు యూస్ చేయాలన్నది. పర్ఫెక్ట్. నౌ దెర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, ట్రై చేయండి. ఇన్వెస్ట్మెంట్ 2 lakhs నౌ, ఇంట్రెస్ట్ రేట్ 10%. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్టర్ 2 years? 2,42,000. సో
సో 2 ఇయర్సే కాబట్టి సింపుల్గా ఏం చేయొచ్చు, 2 lakhs ప్లస్ 10% ప్లస్ 10%. ఎప్పుడు జస్ట్ స్మాల్ అమౌంట్, స్మాల్ ఇయర్స్ ఉన్నప్పుడు. అదే ఇయర్స్ ఒకవేళ 40 years 50 years ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఆ సిచ్యువేషన్స్లో ఫార్ములా బేస్డ్ వెళ్ళడమే బెటర్. ఓకేనా? ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నో. సో ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూని బేస్ చేసుకుని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. సో ఫ్యూచర్ వాల్యూ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫ్యూచర్లో ఉన్న వాల్యూని ప్రజెంట్కి తీసుకుని రావాలి. ఫ్యూచర్లో ఉన్న వాల్యూని ప్రజెంట్కి తీసుకురావాలి. జనరల్గా ఫ్యూచర్ వాల్యూ కావాలంటే ఫార్ములా ఏమని చెప్పాను, ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1+r హోల్ పవర్ n. ఇప్పుడు నాకేం కావాలి, ఫ్యూచర్ వాల్యూ ఆల్రెడీ నా దగ్గర ఉంది, ప్రజెంట్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. అంటే 1+r హోల్ పవర్ n ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ. ఫార్ములా ఎలా కన్వర్ట్ అయిందో క్లారిటీ వస్తుందా? మీ దగ్గర ఇంతకుముందు ప్రజెంట్ వాల్యూ ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ వాల్యూ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడేం కావాలి మనకు, ఫ్యూచర్ వాల్యూ ఉంది, ప్రజెంట్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. అంటే ఏం చేయాలి, ఇంతకుముందు మల్టిప్లై చేశారు, ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. దీన్నే డిస్కౌంటింగ్ అంటాం. మల్టిప్లై చేస్తే కాంపౌండింగ్, దాన్ని డివైడ్ చేస్తే డిస్కౌంటింగ్. సో ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్టర్ 2 years 2420, 10% ఇంట్రెస్ట్ రేటు. ప్రజెంట్ వాల్యూ ఎంత, ట్రై చేయండి, మీరు ఆన్సర్ వస్తుందా లేదు సెకండరీ ట్రై చేయండి ఒకసారి, ఎంత వాల్యూ. $2000 అంట. మీకు ఫస్ట్ సింపుల్గా క్యాలిక్యులేటర్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇంతకుముందు 1 ఇంటూ మనం చేసింది 1 ఇంటూ 1+r హోల్ పవర్ n ఇలా చేసాం ఇంతకుముందు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే 1 డివైడెడ్ బై 1+r హోల్ పవర్ n చేయాలి. క్లారిటీ వస్తుందా? అంటే ఫస్ట్ ఏమి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇప్పుడు, ఈ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత. సో కాబట్టి ఫస్ట్ డినామినేటర్ క్యాలిక్యులేట్ చేసేసుకోండి. సో 1 + 10% అంటే ఎంత, 1.1. కరెక్టా? ఆ వాల్యూ సంథింగ్ వస్తుంది కదా, ఆ వాల్యూని డైరెక్ట్గా మనం డిస్కౌంటింగ్ చేయాలంటే డివైడెడ్ బై 1 చేసేస్తే, అంటే ఇంటూ ఈక్వల్ టు డివైడ్ బై చేయాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే సింపుల్గా ఫస్ట్ ఫార్ములా బేస్డే ఫాలో అవుదాం, దాని తర్వాత కాలిక్యులేటర్లో ఎలా షార్ట్ కట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ వాల్యూ ఎంత ఇప్పుడు 2 yearsకి, 1+r హోల్ పవర్ n 2 years వాల్యూ ఎంత, 1 డివైడెడ్ బై 1.21 అంతే కదా. 1 + 10% ప్లస్ 10%, ఆర్ జస్ట్ సింపుల్గా 1.1 ఇంటూ ఈక్వల్ టు, ఈజ్ ఇట్ క్లియర్, 1.21. ఇప్పుడు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. 1 డివైడెడ్ బై 1.21 0.8264. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఫ్యూచర్ వాల్యూతో 2420తో మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది, 2000. క్లారిటీ వస్తుందా? మీరు ఫార్ములాని బేస్ చేసుకుని వెళ్తే ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది. క్యాలిక్యులేటర్లో షార్ట్ కట్ ఎలా అని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫార్ములా బేస్ వెళ్ళండి. ఇంకొకసారి ఫార్ములా బేస్ ఇంకొకటి ట్రై చేస్తారా, నేను ఇస్తాను. ఫార్ములా బేస్లో వెళ్ళండి. ఫస్ట్ ఫార్ములా బేస్డ్ వెళ్ళాలంటే నేను అగైన్ రిపీట్ చేస్తున్నా, మన ఫార్ములా వచ్చేసి 1/1+r హోల్ పవర్ n ఇంటూ ఫ్యూచర్ వాల్యూ. ఫస్ట్ మీరు ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 1+r హోల్ పవర్ n వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి. వచ్చిన వాల్యూని 1 డివైడెడ్ బై చేయాలి ఇంటూ ఫ్యూచర్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తుందా, 5000 సేమ్ 10%, కాకపోతే ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years ఇప్పుడు ఆ వాల్యూ ఎంతో నాకు కావాలి. 3756. ఓకే, 3756. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, కరెక్టా కదా గైస్? ఏం కంగారు పడద్దండి, ఫస్ట్ టైం మాత్రమే డిఫికల్ట్ ఉంటుంది, దాని తర్వాత కేక్ వాక్ ఇవి క్యాలిక్యులేట్ చేయడం అసలు పాయింటే కాదు. క్యాలిక్యులేట్ చేయడం అనేది ఫస్ట్ టైం మాత్రమే టైం పడుతుంది. బట్ క్యాలిక్యులేటర్లో చూపిస్తాను ఎలా చేయాలో నేను సింపుల్గా. 3756 వస్తుందా? సో అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము 1 డివైడెడ్ బై 1 + 0.1 అంటే 1.1 హోల్ పవర్
3 years. అంటే ఫస్ట్ ఆ వాల్యూ చెప్పండి. 1/1.1 ఇంటూ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఫస్ట్ డినామినేటర్ వాల్యూ మాత్రం చెప్పండి. 1.1 ఇంటూ ఈక్వల్ టు 2 టైమ్స్ అయింది. ఇంకొకసారి ఈక్వల్ టు చేస్తే 3 టైమ్స్ 1.331. సో 1/1.331 వాల్యూ ఎంత? 0.7513 ఇంటూ 5000 ఎంత వస్తుంది? 3756 అప్రాక్సిమేట్లీ. ఐ హోప్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఫార్ములా బేస్ ప్రకారం ఎలా వస్తుంది? మరి క్యాలిక్యులేటర్ ఎలా చేయాలి? పవన్ ఎలా చేయాలి? డివైడెడ్ బై ఈక్వల్ టు. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం? 1/by ఉన్నదాన్ని రివర్స్ చేయాలంటే డివైడెడ్ బై ఈక్వల్ టు చేయాలి. ఆన్సర్ వచ్చేస్తుంది. క్లారిటీ వస్తుందా? అంటే 1 + 10% డివైడెడ్ బై ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ? ఫస్ట్ ఇయర్ది వస్తుంది. ఈక్వల్ టు చేస్తే సెకండ్ ఇయర్, ఈక్వల్ టు చేస్తే థర్డ్ ఇయర్. చేసి మరీ చెప్తున్నాను, కిందున్న డినామినేటర్ వాల్యూ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. 1 ఇయర్ది, ఫస్ట్ ఇయర్ది అంటే 1 + 10% అంటే 1.1 డివైడెడ్ బై ఈక్వల్ టు చేయండి. 1 ఇయర్ డిస్కౌంటింగ్ వాల్యూ వచ్చేస్తుంది. డివైడెడ్ బై ఈక్వల్ టు. ఇంతకుముందు ఏం చేసాము? ఇంటూ ఈక్వల్ టు చేసాము. సేమ్ ఫార్ములా ఇప్పుడు డివైడెడ్ బై ఈక్వల్ టు. అగైన్ ఈక్వల్ టు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు మీకు ఇయర్ వస్తూనే ఉంటుంది. సమ్మప్ చేయనా? రెండు కన్ఫ్యూజన్ లేకుండా. ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్ళాలి అంటే 1 + % అంటే 1.1 ఇంటూ ఈక్వల్ టు చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావాలంటే 1.1 డివైడెడ్ బై ఈక్వల్ టు. ఫ్యూచర్ తీసుకెళ్ళాలంటే ఇంటూ, వెనక్కి తీసుకురావాలంటే డివైడెడ్ బై. ఈజ్ ఇట్ క్లియర్? క్లారిటీ వస్తుందా? ఇప్పుడు నాకు ఓన్లీ దీన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంట. మీరు సంథింగ్ వాల్యూ చెప్పారు కదా, ఈ 0.7513 అని చెప్పారు కదా, దీన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఒక్కటే చెప్పండి, మిగతా ఏమీ చెప్పొద్దు. నేను ఇయర్స్ చెప్తాను, దానికి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ మాత్రమే చెప్పండి. ఈజ్ ఇట్ క్లియర్? చేస్తారా? ఇంతకుముందు మీరు మల్టిప్లై చేశారు కదా, దాన్ని కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇంతకుముందు మల్టిప్లై చేసిన దాన్ని కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అంటాం. డివిజన్ చేస్తే ఏమంటాం? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. సో ఫస్ట్ టైం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, బట్ నో నీడ్ టు వరీ, చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ వాల్యూస్ అనేది. ఓకేనా? ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఎంత అంటే 25% 10 ఇయర్స్కి చెప్పండి వాల్యూ ఎంత? 25% 10 ఇయర్స్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత? $0.13 0.1073. కన్ఫర్మ్ చేయండి ఒకసారి, కన్ఫర్మ్ చేయండి. ఎలా చేయాలి? 1 + 25% అంటే 1.25 డివైడెడ్ బై ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ అలా? 10 ఇయర్స్. అంటే మీరు ఎన్నిసార్లు ఈక్వల్ టు ప్రెస్ చేయాలి? తర్వాత 8 టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. అంటే ఓవరాల్గా ఈక్వల్ టు 9 టైమ్స్ ప్రెస్ చేస్తారు. ఓవరాల్గా 9 టైమ్స్ ప్రెస్ చేస్తారు. ఫస్ట్ టైం ప్రెస్ చేసిన తర్వాత 8 టైమ్స్ ప్రెస్ చేయాలి. నేను అగైన్ రిపీట్ చేస్తున్నా, 1 + 25% అంటే 1.25 డివైడెడ్ బై ఈక్వల్ టు ఎన్నిసార్లు అయింది? ఇప్పుడు ఎన్నిసార్లు అయింది? 1 టైం అయిందా, 2 టైం అయిందా? వెయిట్, ఇది డివిజన్ కాబట్టి ఫుల్ చేయాలి. మల్టిప్లై అయితే తక్కువ అవుతుంది. ఫస్ట్ ఇది చెప్పండి, 1 డివైడెడ్ బై 1.25 డివైడెడ్ బై ఈక్వల్ టు ప్రెస్ చేశారు కదా. ఇప్పుడు ఎన్నిసార్లు అయినట్టు? ఓన్లీ 1 టైం అయింది. ఇప్పుడు అదే మల్టిప్లై అయితే ఎన్నిసార్లు అయినట్టు? 2 టైమ్స్. అక్కడ మనకు రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు ఈక్వల్ టు అనేది 10 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు ఫైనల్ వాల్యూ వస్తుంది. బాగా అనలైజ్ చేయండి. ఒక్కొక్క చిన్న పాయింట్ డిఫరెన్స్ ఉంటుంది. మల్టిప్లై చేస్తే 2 టైమ్స్ కన్సిడర్ అయినట్టు, డివిజన్ చేస్తే 1 టైమే కన్సిడర్ అయినట్టు. కాబట్టి మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? ఇప్పుడు 10 టైమ్స్ ప్రెస్ చేయాలి. 8 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు వాల్యూ 8 టైమ్స్ ఉన్నట్టు. 1 డివైడెడ్ బై చేసినప్పుడు వచ్చేస్తుంది ఆన్సర్ డైరెక్ట్గా. అలా కాకుండా 1 డివైడెడ్ బై 1.25 ఈక్వల్ టు ప్రెస్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి అది ట్రై చేయండి. 1 డివైడెడ్ బై 1.25 10 టైమ్స్ చేయండి.
ఓకేనా? అలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. సింపుల్గా ఇది బెటర్ అనుకుంటా. డివైడ్ బై ఈక్వల్ టు ప్రెషర్ కన్నా 1 డివైడ్ బై 1.25 ఈక్వల్ టు 10 టైమ్స్. అలా కూడా చేయొచ్చు. లేదు సార్ కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే ఫస్ట్ డినామినేటర్ చేసుకోండి, తర్వాత డివైడెడ్ బై ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మొత్తం న్యూమరేటర్లో కన్వర్ట్ అయిపోతుంది. మీరు ఎలా చేసినా కూడా నో ప్రాబ్లం. బట్ డిస్కౌంటింగ్ చేయడం ఖచ్చితంగా తెలియాలి. ఈ డిస్కౌంటింగ్ మీదే మనకు ఎఫ్ఎం అంతా డిపెండ్ అవుతుంది. కాంపౌండింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు మనకు. హార్డ్లీ మెటీరియల్ మొత్తం మీద చూస్తే 10 క్వశ్చన్స్ కాంపౌండింగ్ మీద. డిస్కౌంటింగ్ మీద రిమైనింగ్ 90 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్స్ చాలా క్లియర్గా తెలియాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. 10 years తర్వాత దాని వాల్యూ వచ్చేసి 10,000. ఓకేనా? నా 5% డిస్కౌంటింగ్ రేట్ దగ్గర ప్రజెంట్ వాల్యూ ఎంత కావాలి నాకు? 10 years తర్వాత దాని వాల్యూ 10,000. నా 5% డిస్కౌంట్ దగ్గర ప్రజెంట్ ఇయర్ వాల్యూ కావాలి. ప్రజెంట్ వాల్యూ కావాలి. సారీ 6139. ఇది ట్రై చేయండి. $6.6139 ఆల్మోస్ట్. పాయింట్స్ వదిలేసేయండి. 6139 ఆల్మోస్ట్. సో గైస్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి నేను చెప్తాను, జస్ట్ అలా ట్రై చేయండి, ఆన్సర్ వస్తుంది. 0 చేసుకోండి. ఫస్ట్ 0 చేసుకున్నారా? 1 డివైడెడ్ బై 5% అంటే 1.5 1.05 1.05 1.5 అయితే మరి 50% అవుతుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. 1 డివైడెడ్ బై 1.05 జస్ట్ ఈక్వల్ టు ఎన్నిసార్లు అయింది ఇప్పుడు? 1 టైం. ఇలా 10 టైమ్స్ ప్రెస్ చేయండి. ఈక్వల్ టు 10 టైమ్స్. ఎంత వచ్చింది వాల్యూ? 0.6139 ఇంటూ 10,000 వేస్తే 6,139 వచ్చేస్తుంది. ఐ హోప్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నా. సింపుల్గా 1 డివైడెడ్ బై 1.05 ఈక్వల్ టు 1 టైం చేసినట్టు. మీకు ఎన్ని ఇయర్స్ కావాలో అన్నిసార్లు ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు ఈక్వల్ టు ప్రెస్ చేయండి. చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రై చేయండి. మరి వస్తుంది ఆన్సర్ 2420. ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఒకసారి మరి 2 ఇయర్స్కి. $2,000 వస్తుందో చెప్పండి. ట్రై చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లోనే, నోట్ మీద ఏమీ రాయొద్దు, జస్ట్ క్యాలిక్యులేటర్లో అయిపోవాలి వర్క్ అంతా. ఎలా వస్తుంది? 1 డివైడెడ్ బై 1.1 ఈక్వల్ టు ఎన్నిసార్లు? అలా 2 టైమ్స్. ఇంటూ రాకూడదు. ఇంటూ ఎందుకు వస్తుంది? మనం డిస్కౌంటింగ్ చేస్తున్నాం. డిస్కౌంటింగ్లో ఇంటూ అనే కాన్సెప్ట్ రాదు. రైట్, సింపుల్గా 1 డివైడెడ్ బై 1.1 ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి నాకు. $909 అగైన్ ఈక్వల్ టు 0.826. ఎన్ని ఇయర్స్కి ఇది? 2 ఇయర్స్కి. మనకి కావాల్సింది ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది 0.826. దీనికి ఇంటూ 2420 వేస్తే ఎంత వస్తుంది? వస్తుందా వాల్యూ? ఈ ఇంటూ అన్నారా? ఓకే ఓకే, ఫైనల్ ఇంటూ. సో లాస్ట్లో మనకు వచ్చిన వాల్యూ ఫార్ములా అదే కదా, ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 1 + 1 డివైడెడ్ బై హార్ హోల్ పవర్ n. హోల్ పవర్ కాదు. కరెక్టా? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఇదే 2000ని సేమ్ 10%కి 2 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి. అదే 2000 అనేది ఇప్పుడు ఏంటి? ప్రజెంట్ వాల్యూ. కరెక్టా? ఈ ప్రజెంట్ వాల్యూని 2 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్ళండి, ఎంత వస్తుంది?
ఖచ్చితంగా 2420 రావాలి. ట్రై చేయండి, వస్తుందో లేదో. ఖచ్చితంగా వస్తుంది, ట్రై చేయండి, వస్తుందో లేదో. 2000 2 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది? ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారు చెప్పండి. 1 + 10% ఇంటూ ఈక్వల్ టు, మరి ఈక్వల్ టు ప్రెస్ చేయాలా? ఆల్రెడీ 2 టైమ్స్ చేసినట్టే, కరెక్టా? ఇంటూ వాట్? ఇంటూ 2000. 2420 వస్తుందా? అయిపోయింది. ఇక్కడతో 2 పాయింట్స్ మీరు నేర్చుకుంటే క్లియర్గా. అంటే ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూకి తీసుకోవడం ఎలాగో నేర్చుకున్నాం, ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి ఎలా తీసుకురావాలో నేర్చుకున్నాం. సో గైస్ సమ్ అప్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. సింపుల్. ప్రజెంట్ వాల్యూ ఉంది, దీన్ని ఫ్యూచర్ వాల్యూలోకి తీసుకెళ్ళాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? 1 + r⁴n ఇంటూ ప్రజెంట్ వాల్యూ. ఇది చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది? ఫ్యూచర్ వాల్యూ వస్తుంది. ఓకే, అదే మనకు ఫ్యూచర్ వాల్యూ కావాలంటే, అంటే ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావాలి అంటే సేమ్ ఫార్ములా ఇంటూ చేయకుండా ఏం చేయాలి? ఇప్పుడు డివైడ్ చేయాలి. 1 / 1 + r⁴n ఇంటూ వాట్? ఫ్యూచర్ వాల్యూ. అప్పుడు మనకి ప్రజెంట్ వాల్యూ వస్తుంది. ఈ 2 ఫార్ములాస్ ఇంతవరకు చేసింది మనం. క్లియర్? సో ఈ రోజుకి చాలు ఇది. టుమారో ఇదే పాయింట్లో ఇంకాస అడ్వాన్స్డ్ వర్షన్ వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాన్యుటీ. యాన్యుటీ అంటే ఏంటనేది టుమారో క్లాస్లో చూద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సో ఇంకా ఏం సిలబస్ జరగలేదు కాబట్టి వీకెండ్ ఎగ్జామ్ ఏముండదు. ఎఫ్ఎం పిఎం వాళ్ళకి యాజ్ యూజువల్ సార్ చెప్పిన దాని ప్రకారము సిలబస్ ఉంటే ఉంటుంది, అదర్వైజ్ లేదు. మేబీ నెక్స్ట్ వీక్ కూడా ఎఫ్ఎం బేసిక్స్ ఉండకపోవచ్చు, అదే ఎఫ్ఎం ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు. బట్ బేసిక్స్ కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ పెడతాను బేసిక్స్ మీద. ఓకేనా? ఓన్లీ బేసిక్స్ మీద ఒక ఎగ్జామ్ డెఫినెట్గా వీకెండ్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం. అయిపోతుంది నెక్స్ట్ వీక్, ఈజీగా బేసిక్స్ అయితే అయిపోతుంది. సో మేబీ ఇంకా నెక్స్ట్ వీకెండ్ నుంచి ఖచ్చితంగా మీకు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి? ఎఫ్ఎంకి సంబంధించి వీకెండ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. డన్, క్లోజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి, చెప్తున్నాం కదా. ఇప్పుడు మాత్రం బాగా గుర్తుంటాయి, గ్యాప్ వస్తే మర్చిపోతాం. మరి టైం టు టైం మనం ఎలాగో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అలవాటు అయిపోతుంది. నో నీడ్ టు వరీ. ఓకేనా? ముఖ్యంగా ఏది ఎక్కువ యూస్ చేస్తాం మనము? డిస్కౌంటింగ్ ఎక్కువ యూస్ చేస్తాం. కాంపౌండింగ్ ఎక్కువగా యూస్ చేయము, డిస్కౌంటింగ్ ఎక్కువ యూస్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? సో గైస్ దిస్ ఈస్ ఫర్ ద డే. ఒకసారి బాగా రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్.